डॉक्टर बाबासाहेब आंबेडकरांचा, डॉक्टर बाबासाहेब आंबेडकरांचा. ఇవాళ రేపు లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో కూడా. ఎప్పుడు ఇంకొక 2 monthsలో లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. చాలా ఎస్టీ రిజర్వేషన్ అయితే, చాలా మహిళా రిజర్వేషన్ అయితే, చాలా ఎస్సీ రిజర్వేషన్ అయితే, చాలా ఎస్టీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ ఎక్కువ అయితే మరి మన వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ వచ్చిన సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, వార్డు మెంబర్గా పోటీ చేయాలి. మీరంతా మేము టికెట్ ఇస్తాం, మీరంతా పోటీ చేయాలి. డబ్బులు తీసుకోకుండా, డబ్బులకు అమ్ముడు పోకుండా పోటీ చేయండి. మీరు గెలుస్తారు, గ్యారంటీ గెలుస్తారు. మేము గెలిపిస్తాం మిమ్మల్ని. మేము వచ్చి ప్రచారం చేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం. మీరు రైతులు సర్పంచ్లో, మీరు ఎంపీటీసీ రైతులు, జెడ్పీటీసీ రైతులు, భవిష్యత్తులో మీరు ఎమ్మెల్యేలు అవుతారా కదా? ఏమి వాళ్ళే అవుతారా? మనం కామా? మనం కూడా అవుతాం. ఓటు మనదే, మన దగ్గర ఓటు ఉంది. మనం అమ్ముకుంటున్న ఓటు మన వాళ్ళకు మనం ఓటు వేస్తాం కాబట్టి మన వాళ్ళు లీడర్లు అయితలేరు. కానీ ఈసారి అట్లా కావడానికి లేదు, వీల్లేదు. ఆర్పే వచ్చింది, ఇది మన పార్టీ వచ్చినాక మీరు ఇంకా ఇతరులకు ఎట్లా ఓటు అవుతారు? మీ సొంత ఇల్లున్నాక కిరాయి ఇంట్లో ఉంటారా? మీరు ఉంటారా? మీరు సొంత ఇంట్లోనే ఉంటారు. ఇది మన సొంత ఇల్లు. ఈ పార్టీ మన సొంత ఇల్లు. ఇది మనం కిరాయి పార్టీలో ఓటు వేయద్దు. మనం బేఇజ్జత్ కావద్దు. అయితేరా మీరు? నేను బేఇజ్జత్ అయితే నాకు ఇప్పటికి ఎంపీ అయ్యేటువంటి, మంత్రి అయ్యేటువంటి మీ వివేక్ అంటే ఎక్కువ చదువుకున్నాను. మీ రేవంత్ రెడ్డి నాన్న చదువుకోలే, ముఖ్యమంత్రి నాన్న చదువుకోలే, ఆయన ఉంటే డిగ్రీ. నేను అంబేద్కర్ చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా విశ్వవిద్యాలయంలో పోయి చదువు చెప్పించిన. मैं जाके उधर पढ़ के आया. तो मैं जाके ऑक्सफोर्ड में क्लास ले रहे, वो हार्वर्ड में क्लास ले रहे. तो बड़ा यूनिवर्सिटी से वो पूरा देश, दुनिया में बड़ा यूनिवर्सिटी से, वो दुनिया में बड़ा यूनिवर्सिटीज में मैं जाके बोधन दे के आया. दैट इज द पवर ऑफ एजुकेशन. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువు వల్ల ప్రపంచ మేధావి అయిందా కాలేదా? ప్రపంచంలో హైయెస్ట్ విగ్రహాలు ఎవరు ఉన్నాయి? గాంధీ ఉన్నాయా? నెహ్రూ ఉన్నాయా? గోల్వాల్కర్ ఉన్నాయా? ఎవరు ఉన్నాయి? అంబేద్కర్ మాత్రమే ఉన్నాయి ప్రపంచం మొత్తంలో. నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను. అంతగా ఎవరి విగ్రహాలు ఉన్నాయి? అంబేద్కర్ విగ్రహాలు, అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. అన్ని విశ్వవిద్యాలయాలు. గాంధీ లేవు, నెహ్రూ లేవు, గోల్వాల్కర్ అసలే లేవు. మనంత గొప్ప మేధావికి వారసులమైన మనం, ఆయన స్థాపించిన పార్టీ, ఆయన వారసుల పార్టీ ఇది. మన పార్టీ, మన కోసం ఏర్పడిన పార్టీకి ఓట్లేద్దామా? ఇతరుల కోసం ఓట్లేసే పార్టీకి ఓట్లేద్దామా? సో మన కోసం నిర్మించుకున్న మన పార్టీకి ఓట్లేద్దాం. ఈ రోజు నుండి మీరు చేయాల్సిన ప్రమాణం ఏంటంటే మన ఇల్లు, మన జాతి, మన పార్టీ, మన నాయకులు, మన ఓటు. ఎవరికేద్దామా? మన వాళ్ళని వేసుకుందాం. ఇది మన ప్రజలకు చెప్పాలి, ఇది మన ప్రజలకు బోధించాలి, మన వాడకు వెళ్ళాలి. మన లీడర్ అంతా కూడా మన పేదలైనా సరే మన అందరికీ పోవాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కాంచనగర్ ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఉత్తరప్రదేశ్లో వెళ్ళినప్పుడు ఇట్లాంటి చెల్లెలు లాంటి మాయావతి ఇట్లనే ఉండే. ఆమె కూడా పాపం ఇట్లనే ఒక్కొక్కరు పెట్టుకుని టీచర్ అని ఇట్లనే చిన్న వయసు, ఆమె చిన్న వయసు అమ్మ, చిన్న వయసు. మేము పోయినప్పుడు ఆమె చాలా చిన్న వయసు. ఆమె 4 సార్లు ముఖ్యమంత్రి అయింది. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు అయింది? 4 సార్లు ముఖ్యమంత్రి అయింది. మేము 95లో పోయి ప్రచారం పోయినప్పుడు ఆమె ఇంత చిన్న టీచర్, ఆమెకి ఏం తెలియదు సరిగా. అంతటి ఆమె అంత పెద్ద రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి అయింది. అయిందా కాలేదా? మరి మీ ఎమ్మెల్యే కావద్దా? అవుతుంది. మీరు తలుచుకుంటే ఆమెను ఎమ్మెల్యే చేయగలుగుతారు. ఇక్కడున్న మహిళలు చాలు. మీరు తలుచుకుంటే ఆమెను మనం ఎమ్మెల్యే చేయగలం, మనం సర్పంచ్ చేయగలం, జడ్పీటీసీ చేయగలం. మనం తలుచుకోవడం లేదు, మనం మన వాళ్ళకు ఓట్లు వేయడం లేదు. అందుకే ఇవాళ నేను 12 ఏళ్ళ సర్వీస్ వదిలి కూడా బాధపడట్లేదు. నా కుటుంబానికి 6 కోట్ల నష్టం జరిగితే బాధపడలేదు. నా ప్రజలు 6 కోట్ల మంది ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నా ప్రజలు 6 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకు సేవ చేయడానికి నేను ఇవాళ ఆలోచన చేస్తుంది తప్ప నాకు నష్టమైన 6 కోట్ల గురించి నేను ఆలోచన చేయను. నేను అసలే ఆలోచన చేయడం లేదు. లేకపోతే నేను చేసేవాళ్ళని అయితే ఆ ఉద్యోగంలో ఉండేటోని, దేశ విదేశాలు తిరిగేటోని. అవునా కదా? ఉద్యోగంలో ఉంటే ఇప్పటికే చాలా దేశాలు తిరిగాను నేను. ఇంకా ఉంటే ఇంకా పెద్ద
వైస్ ఛాన్సలర్ అయితే ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద పోస్టులు వస్తాయి అలా. ఆయన అవన్నీ నాకు ఇంపార్టెంట్ కాదు. నా ప్రజలు ఇంపార్టెంట్, నా ఆదిలాబాదు ప్రజలు ఇంపార్టెంట్, నా ఆదివాసీలు, నా దళితులు, నా మైనార్టీ ప్రజలు ఇంపార్టెంట్. వాళ్ళ పక్షాన్ని కొట్లాడడానికి వచ్చాను నేను, వాళ్ళ కోసం పనిచేయడానికి వచ్చాను. మీరు రెడీగా ఉన్నారా? నేనే ఎంత పెద్ద ఉద్యోగాన్ని వదులుకొని వచ్చినప్పుడు మీరు రెడీగా ఉన్నారా లేదా? కాబట్టి మన సమాజం కోసం ఇవాళ మేము ఊరికే మీ ఓట్ల కోసం రాలే. అది కూడా చెప్పదలుచుకున్నాం మీకు. మీ ఓటు వేసి మిమ్మల్ని మీ ఓటు కోసం రాలే. మీ పిల్లల భవిష్యత్తు మార్చడానికి వచ్చాము మేము. మీ భవిష్యత్తు మార్చడానికి వచ్చాము. ఇవాళ ఏ వాళ్ళు కూడా మీకు 1 లక్ష రూపాయలు కూడా లోన్ ఇవ్వరు. మన వాళ్ళకి ఇస్తారా? 10,000 లోన్ కూడా ఇస్తారు, ఇవ్వరు. కానీ రేపు మనం లార్డ్ బుద్ధ బ్యాంకు పెట్టబోతున్నాం. మన పార్టీ లార్డ్ బుద్ధ బ్యాంకు పెట్టబోతున్నది. మహిళలకు అందరికీ లోన్లు మనమే ఇస్తాం. ఏ గవర్నమెంట్తో పని లేదు, మనమే లోన్ ఇస్తాం. మీకు ఏ లోన్ కావాలన్నా, మీరు కూరగాయల దుకాణం పెట్టుకోవాలన్నా, మీరు ఇంకా ఏ షాప్ పెట్టుకోవాలన్నా, మీరు ఏం చేయాలన్నా మనమే 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తాం. ఇదొక 3 నెలల్లో అది కార్యాచరణకు రాబోతున్నది. ఒక 3-4 మంత్స్లో మనము చాయ్ దుకాణం త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. టీ అండ్ స్నాక్స్. మన వాళ్ళు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, మీ ఆదిలాబాద్ చాలా వెనుకబడ్డ జిల్లా కాబట్టి మనం ఒక 100 మంది నిరుద్యోగులకు మొదటగా చాయ్ దుకాణం మేమే పెట్టిస్తాం. టీ అండ్ బిస్కెట్స్ దుకాణం మేమే పెట్టిస్తాం. వాళ్ళకు పెట్టుబడి కూడా మేమే పెడతాం. మీరు టార్గెట్ చేయాల్సింది ఒక 100 మంది నిరుద్యోగులు. అది ఆదివాసీలను, దళితులను, ముస్లింలను, బ్యాక్వర్డ్ కులాల నుండి పేదలు, డబ్బున్నోళ్ళు కాదు, దయచేసి పేదలు, మాకు ఇల్లు గతిలేని వాళ్ళు, తిండి గతిలేని వాళ్ళు, అట్లాంటి పేద బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఒక 100 మంది పేర్లు రెడీ అయ్యండి. వాళ్ళకు త్వరలోనే 100 టీ స్టాల్స్ పెట్టిస్తాను. 100 టీ స్టాల్స్ ఈ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఎక్కడైతే మారుమూల పల్లెల్లో కూడా పెట్టిద్దాం. వాళ్ళు చేయాల్సింది ఒకటి, వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక ఫోటో. వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఒక ఫోటో ఇస్తే చాలు, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే చాలు. ఎట్లా ఆధార్ కార్డులో డీటెయిల్స్ ఉంటాయి, అర్థమైనా? మీకు బ్యాంకు బ్యాలెన్స్ గ్యారంటీలు మాకు ఏం అక్కర్లేదు. మాకు ఇవి ముడిస్తే మీకు మేము డబ్బాతో సహా చేసి ఇస్తాం. డబ్బాతో సహా చేసి టీ డబ్బా మీకు దానికి కావాల్సిన మెటీరియల్తో కొని మీకు ఇస్తాం. కానీ మీరు అవి అమ్మి మళ్ళా డబ్బులు కట్టాలి, కట్టేటట్టు చేయాలి మిమ్మల్ని. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన తర్వాత ఆయన పడుకుంటాడు, మరొకసారి పని చేయడానికి. అవునా? 1 లక్ష రూపాయలు అనుకోవడానికి మేము నెల కింద మిమ్మల్ని కట్టుకునేటట్టు చేస్తాం. మళ్ళీ మీరు కనుక పేమెంట్ చేస్తేనే మన పార్టీ, మీరు 100 రూపాయలు ఇస్తే మెంబర్షిప్ చేస్తేనే మన పార్టీ నడుస్తుంది. అవునా కదా? మీరు 100 రూపాయలు మాకు ఇవ్వాలి. మీకు ఇంత సహకారం మేము అందిస్తున్నప్పుడు మీరు 100 రూపాయలు పార్టీకి డొనేట్ చేయాలి. మీకు డబ్బులు వస్తున్నాయి. మీరు రోజు 1000 రూపాయలు సంపాదించినప్పుడు మనం ఏం చేయాలి? 100 రూపాయలు పార్టీ కోసం కేటాయించాలి. మీరు 900 మీ కుటుంబం కోసం. అవునా కదా? సో అట్లా మిమ్మల్ని మేము మీకు మీ జీవితాన్ని కూడా బాగు చేయడానికి రెడీ. మీ కేవలం ఓటు మాత్రమే కాదు, మిమ్మల్ని మీ భవిష్యత్తును, మీ జీవితాలను మార్చడానికి పార్టీ పనిచేస్తుంది. కేవలం ఓట్ల కోసం పనిచేయడం ఈ పార్టీ. అర్థమైనా? మీరే కాదు, మీ పిల్లల భవిష్యత్తు కూడా మారాలి. మనం పేద గుడిసెల్లో ఉండడానికి లేదు. రానున్న రోజుల్లో పేదల గుడిసెల్లోనే ఉంటుందిగా, ఉండనివ్వం. వాళ్ళు బంగ్లాలో ఉండాలి, వాళ్ళు కార్లలో తిరగాలి. మీకు తెలుసా నా బతుకు? తెలుసా మీకు? ఒక్క మాటలో చెప్తా నేను. నా బతుకేం తెలుసా? గుడిసె గతి లేని బతుకు నుండి వచ్చిన. గుడిసె కూడా లేదు మాకు. మీకన్నా గుడిసె ఉండొచ్చు, మాకు గుడిసె కూడా లేదు. మేము ఎక్కడ ఉండేది, ఎక్కడ పడుకున్నా తెలుసా? ఇట్లా జంతువులపై కట్టేస్తారు కదా, పశువుల కొట్టం, అక్కడ పడుకునేది చిన్నప్పుడు. మా నాయన చిన్నప్పుడు చచ్చిపోయాడు, తాగి చచ్చిపోయాడు. మా అమ్మ కష్టపడి, చాలా కష్టపడి మమ్మల్ని పెంచి చదివించింది. అట్లా ఆ అమ్మ పడిన కష్టం ద్వారా ఆమె రూపాయి పావుల కూలి, 10 రూపాయల కూలి వరకు చేసినారు. అంత కష్టపడి పైకి వచ్చిన వాడిని ఇవాళ ప్రపంచ దేశాలు ఎదుర్కొన్నాం. ఎట్లా? కేవలం బాబాసాహెబ్ ఇచ్చిన చదువు వల్ల, ఆయన ఇచ్చిన రిజర్వేషన్ వల్ల మాత్రమే చదువుకొని ఈ స్థాయికి ఎదిగినాం. ఇవాళ మా తల్లి హాయిగా బంగ్లాలో నివసిస్తుంది. అవునా? సో
అంత కష్టపడిన కుటుంబాల నుండి వచ్చిన కాబట్టి నా కష్టం విలువ తెలుసు కాబట్టి మీరు కూడా అంత కష్టపడద్దు కాబట్టి ఈ తల్లులు ఎవరైతే ఉన్నారో చాలా కష్టపడుతున్నారు వాళ్ళ కుటుంబాల కోసం. మా తల్లిలాగే మీ తల్లులు కూడా మీ కుటుంబాల కోసం చాలా కష్టపడుతున్నారు. నాకు దుఃఖం వస్తుంది ఆ బాధలు, చిన్నప్పటి బాధలు ఆలోచిస్తే. ఇప్పటికీ మన సమాజంలో అంతా బాధలు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ బతుకులు మార్చడానికి నేను రాజకీయాలకు వచ్చాను అంతే తప్ప నేనేదో సంపాదించుకోవడానికి రాలే. రాజకీయాలకు అవసరం లేదు నాకు. నా పిల్లలు లండన్లో ఒక అమ్మాయి చదువుకున్నది, ఆమె కూడా ప్రొఫెసర్ అయింది. సంవత్సరం అయితే ప్రొఫెసర్ అయింది. ఆమె కూడా నాలుగైదు ప్రొఫెసర్ అయింది. లండన్లో చదివించాను. మా పిల్లలు అమెరికా చదివించాను. నా పిల్లలు చిన్న పాప. ఒకప్పుడు గుడిసె కట్టలేని నా బతుకుల్లో ఇవాళ వెలుగు ఎవరి వల్ల నింపిండ్రు? బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల వల్ల మాత్రమే, ఆయన ఇచ్చిన బతుకు వల్ల మాత్రమే ఈ అంబేద్కర్, జూనియర్ అంబేద్కర్ అని అందరూ పిలుస్తారు. ఇవాళ అంబేద్కర్ లాగా నేను వేషం వేసుకున్నా, అంబేద్కర్ లాగా ఈ కోట వేసుకున్నా, ఈ బూట్ వేసుకున్నా అంటే ఆయన వల్లనే నా జీవితం. నాకు ఎవరన్నా దేవుడు ఉన్నారంటే అంబేద్కర్ మాత్రమే నా దేవుడు, ఇంకొక కాదని చెప్పి ఈ అంబేద్కర్, ఈ దేవుణ్ణి మనం దయ్యాలుగా అమ్ముకుంటున్నాం. మనం ఆయన దండలేసి ఆయన పేరు మీద పైసలు వచ్చేసి అగ్రవర్ణం దగ్గర పోయి డబ్బులు అడుకొని తింటున్నాం మనం. ఈ దేవుని గుడిలో దయ్యాలు చేరిపోయింది మనకు. మనం ఏం చేయాలి? మళ్ళీ మన దేవుణ్ణి మనం రక్షించుకోవాలి. ఆయన ఆర్పే పెట్టాడు, ఆయన బుద్ధిస్ట్ సొసైటీ పెట్టాడు, ఆయన ఇంకోటి ఏం పెట్టాడు? సమతా సైనిక్ దళ్ పెట్టాడు. సమతా సైనిక్ దళ్ మన సమాజంలో అన్యాయం జరుగుతుంటే, అత్యాచారం జరుగుతుంటే మన సమాజాన్ని కాపాడాలి. బుద్ధిస్ట్ సొసైటీ మనకేం చేయాలి? మనం నిజాయితీగా, మన స్వచ్ఛత బుద్ధుని యొక్క బోధనలు అనుసరించి నిజాయితీగా బతకాలి. కష్టపడి బతకాలి. దొంగతనం చేయకుండా, లగతనం చేయకుండా మనం బతకాలి. మనం బతికించాలి సమాజాన్ని. ఈ పార్టీ ఏం పని చేయాలి? మీ బతుకులు మార్చాలి. మిమ్మల్ని సర్పంచ్లను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను ఎంబీఏలను చేసి మీ బతుకులు మార్చాలి. అది కదా మా పని. అది కదా అంబేద్కర్ అందుకోసం కదా పెట్టాడు. అడకతినడానిక అంబేద్కర్ అడకతినడానికి పెట్టాడా పార్టీ? బుద్ధిస్ట్ సొసైటీ అడకతినమని పెట్టాడా? సమతా సైనిక అడకతినమని పెట్టాడా? లేదు, ఇవ్వమని పెట్టాడు. ఇట్లా ఇవ్వండి, దారి. ఒకప్పుడు ఇట్లా ఎన్నో చేతులు, ఇవాళ ఇట్లా రావాలి. ఒకప్పుడు నేను అయ్యా మంచి తిన్నా, ఇప్పుడు ఇట్లా పెడుతున్నా. లక్షలాది మందికి, వేలాది మందికి, వందలాది మందికి సహకారం చేస్తున్నాం. సో అందుకే మీరంతా కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఆశమేష తీసుకోకుండా దయచేసి ఈ పార్టీ కాదు. ఇది ఉద్యమం, ఇది ఒక విప్లవం. మన కుటుంబంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చే మార్గం ఈ ఆర్పీఐ. అందుకే ఆర్పీఐని ఆశమేషగా తీసుకోకండి. ఏ పార్టీలో జైన్ కాకండి. బుద్ధిస్ట్గా నువ్వు ఉంటే నువ్వు ఎలా జైన్ కావాలి? ఆర్పీఐ మాత్రమే జైన్ కావాలి. ఆర్పీఐకి మాత్రమే ఓటేయాలి. అప్పుడే నువ్వు నిజమైన బుద్ధిస్టువి. లేదంటే నువ్వు నిజమైన బుద్ధిస్టు కాదు. నువ్వు అంబేద్కరిస్ట్ అయితే ఎవరికి ఓటేయాలి? ఆర్పీఐకి మాత్రమే ఓటేయాలి. అప్పుడే నువ్వు నిజమైన అంబేద్కరిస్ట్. లేకపోతే నువ్వు అంబేద్కరిస్ట్ కాదు. అంబేద్కర్ పేరు చెప్పుకునే అర్హత నీకు లేదు అని చెప్పేసి నీ సందర్భంగా నువ్వు సమతా సైనికుల్లో అయినా, నువ్వు బుద్ధిస్టు అయినా, నువ్వు ఆర్పీఐలో పనిచేసినా, నువ్వు అంబేద్కరిస్ట్గా పేరు చెప్పుకున్నా, నువ్వు ఆర్పీఐకే ఓటేయాలి. మన సమాజాన్ని మార్చడానికే ఈ పార్టీ పుట్టింది. మేము పనిచేస్తున్నాం. ఈ మేజర్ చంద్రకాంత్ గారు వీరు ఒక రిటైర్డ్ మేజర్గా పనిచేసి ఇవాళ నిరంతరం రోజుకు 10-12 గంటలు మన కోసం కష్టపడి మొత్తం ఈ 2 రాష్ట్రాలలో పార్టీ నిర్మాణం చేస్తున్నారు. ఒకసారి చెప్పడంతో ఆయనతో అభివృద్ధి తెలియజేసి నన్ను ఇవాళ పార్టీ అధ్యక్షుడు చేసింది మేజర్ చంద్రకాంత్ గారు. ఆయనకు చిరసి వంచి నేను జైలు తెలియజేస్తాను. ఎందుకంటే నా ఎంపడబడి మీరే అరుణ్ సార్, మీరు ఖచ్చితంగా రావాలి, చేయాలి, మీరు అంబేద్కర్ వాదులు అని చెప్పి నా ఎంపడబడి ఇవాళ పార్టీ అధ్యక్షుడు చేసి మీ ముందు నిలబెట్టారు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు, ఆయన సొంత వారసుడు ఇవాళ మన కోసం మొత్తం దేశమంతా తిరుగుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో నేను